హలో గైస్ మళ్ళీ అయితే డ్యూటీ అయితే మనకి పడింది అనమాట. మనమైతే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతున్నాం. 30 డేస్ ఛాలెంజ్ ఇదైతే డే 4 గైస్. మనమైతే మళ్ళీ అయితే కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాం. కస్టమర్ అయితే పైకి వచ్చి కీ అయితే తీసుకుని వెళ్ళమని చెప్పారు. సో మనమైతే ఇప్పుడైతే లిఫ్ట్లో అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాం. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కార్ అయితే చాలాసేపు అయితే కనపడలేదు. మనమైతే ఎత్తుక్కుంటూ ఎక్కడుందని తిరుగుతున్నాను. ఇక్కడ చూసారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్లు అయితే ఉంటాయి. ఇక్కడికి ఆల్రెడీ ఇప్పుడు మనం ఇది 4వ సారి 5వ సారి రావటం. ఈ కస్టమర్ కదా, వేరే కస్టమర్ దగ్గరికి. సో ఇక్కడైతే క్రిస్మస్ ట్రీకి పెట్టేశారు. ఇదైతే కార్ అయితే మొత్తానికి అయితే కనిపెట్టేసాం. కార్ అయితే తీసుకొని అయితే మనం అయితే పైకి అయితే రాబోతున్నాం. ఇప్పుడు గ్రౌండ్లో ఉండిద్ది, 4 ఫ్లోర్ల కింద ఉండిద్ది. దాన్ని అయితే తీసుకొని పైకి అయితే వస్తున్నాం. పైకి వచ్చిన తర్వాత వెయిట్ చేయమన్నారు. డాగ్ చూసారు కదా ఎలా ఉందో, భయంకరంగా అయితే అనిపించింది నాకైతే చూడగానే. సో మళ్ళీ అయితే చాలాసేపు అయితే కింద అయితే వెయిట్ చేశాను. ఇప్పుడే టైం అయితే 7 అయితే అయిపోయింది. సో మనమైతే ఇంకా అక్కడే వెయిట్ చేస్తుంటే పక్కన ఉన్న మాల్కి వెళ్ళాలని చెప్పారు. సో మాల్కి అయితే ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ అయితే కింద ఉందని చెప్పారు. సో పార్కింగ్లో అయితే మనం కార్ వేసుకొని చూడగానే మన కారు పక్కనే అయితే ఒక ఆడి కార్ అయితే నిలబడి ఉంది. నాకైతే చూడగానే సూపర్గా అయితే అనిపించింది. సో మాల్లోకి అయితే వెళ్ళి నేనైతే చిన్న వీడియో అయితే తీశాను. సో పార్కింగ్లో ఉండి బోర్ అయితే కొడుతుంది నాకు. అందుకని అయితే మనం అయితే వెళ్ళి చిన్న వీడియో అయితే తీసుకున్నాము. సో దాని తర్వాత నాకైతే ఆకలేస్తుందని చెప్పి వాళ్ళకైతే ఫోన్ చేశాను. సో వాళ్ళు వేసి తినేసి రమ్మని చెప్పారు. సో నేను పక్కనే ఉన్న ఒక షాప్కి అయితే వెళ్ళి 2 పరోటా అయితే తీసుకున్నాను. అక్కడ అయితే పరోటా కొంచెం బాగా అనిపించింది నాకు. సో తర్వాత మళ్ళీ ఒక రోస్ మిల్క్ అయితే తాగాను. సో రోస్ మిల్క్ అయితే తాగి మనమైతే ఇంకా మళ్ళీ బయలుదేరి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో వాళ్ళనైతే ఇంకా రూమ్లో దింపేసి మనమైతే సేఫ్గా అయితే ఇంటికి వెళ్ళిపోవటమే. సో పార్కింగ్ నుంచి బయటికి వెళ్ళాలి. పైకి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయట అయితే వెయిట్ చేస్తారు. సో వాళ్ళనైతే మనం పికప్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి మనమైతే సేఫ్గా ఇంటికి వెళ్ళిపోవటం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.